హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంతాస్ కిచెన్. ఈ వీడియోలో మనం టొమాటో రవ్వ దోశ ఎలా చేయాలో చూద్దామండి. జనరల్గా దోశ అంటే పప్పు నానబెట్టుకొని ఇంకా పిండి చేసుకోవాలి, చాలా టైం పడుతుంది అని అనుకుంటారు. అలా కాకుండా మనకి ఇన్స్టెంట్ రవ్వ దోశ ఉంటుంది. అలా ఈ రవ్వ దోశని మనం టొమాటోస్తో చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ముందుగా దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 3 టొమాటోస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలండి. అలాగే ఒక 1/2 ఇంచి అల్లం ముక్కని తీసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. చూసారు కదా, ఇలా వస్తుంది. ఆ తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో మిక్స్చర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి తీసుకోండి, ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు ఇప్పుడు. అలాగే అరకప్పు వరకు రవ్వ తీసుకోవాలండి. మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వని యాడ్ చేసుకోవాలి. ఇంకా పావు కప్పు వరకు బియ్యపిండి, ఇంకా 1 టేబుల్ స్పూన్ వరకు మైదాని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, టేస్ట్కి సరిపడా చూసి మీరు తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక చిన్న ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలండి. అలాగే పచ్చిమిర్చిని కూడా ఒక చిన్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ముందు వాటర్ ఏమీ యాడ్ చేయకుండా అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత తీసుకున్న క్వాంటిటీకి అరకప్పు వరకు వాటర్ సరిపోతాయండి. కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనకి రవ్వ దోశ అంటే కన్సిస్టెన్సీ అనేది పల్చగా రావాలండి. చూసారు కదా, ఇలా మనకి వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ వచ్చి మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ బ్యాటర్ని మనం ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా థిన్ కన్సిస్టెన్సీ రావాలండి. ఒక 20 నిమిషాలు పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దోశ పెనం తీసుకొని ముందుగా 1 టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని ఒక టిష్యూ పేపర్తో ఇలా మనం వైప్ చేయాలండి. అప్పుడు మనకి దోశ అనేది అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తుంది. మంటని లోలోనే ఉంచి ఇప్పుడు బ్యాటర్ని చూయించిన విధంగా పెనం మీద వేయాలండి. మామూలు దోశలాగా వేసి తిప్పకూడదు. రవ్వ దోశ అంటే మనకి బ్యాటర్ పల్చగా ఉంటుంది కదా, ఇలా స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ అనేది అప్లై చేయాలి. రవ్వ దోశలు క్రిస్పీగా వేడివేడిగా తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి. ఈ రవ్వ దోశకి కొంచెం టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తూ టొమాటోస్తో రవ్వ దోశ చేస్తున్నాము. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసిన తర్వాత మంటని లో మీడియంలో ఉంచాలండి. ఉంచేసి మనకి బాగా దోశ ఫ్రై అయ్యేంత వరకు కాల్చుకోవాలి. సో ఎంతో సింపుల్గా, ఎటువంటి పిండిని నానబెట్టే పని లేకుండా ఈజీగా ఇన్స్టెంట్గా టమాటోస్తో రవ్వ దోశను చేసుకోవడం చూసారు కదా. మనకి పర్ఫెక్ట్ కలర్ అనేది వచ్చేసిందండి. అంటుకోకుండా పెనానికి ఈజీగా వచ్చేసింది. చూసారు కదా, ఇలాగే మిగతా దోశల్ని కూడా వేసుకోవాలి. ఈ దోశని మనం టమాటో చట్నీ లేదా కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, ఏ చట్నీతో అయినా టేస్టీగా ఉంటుంది. ఈ టమాటో రవ్వ దోశని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వసంతాస్ కిచెన్కి సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.